కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అన్నా క్యాంటీన్ని ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. మనతో ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఏంటి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు? ఏంటి ఏలూరులో ఎన్ని క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు? ఎంతమందికి అక్కడ ఆహారం దొరికే పరిస్థితి ఉంది? ఏలూరులో అన్నా క్యాంటీన్లు 4 ఉన్నాయి. 4 క్యాంటీన్లు కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా 350 నుంచి 400 మంది దాకా ముందు ప్రాథమికంగా అందరికీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండేటట్టుగా పొద్దున ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సంఖ్యని కొంచెం పెంచడానికి కమిషనర్ గారికి చెప్పాం తప్పనిసరిగా. ఎందుకంటే ఏలూరులో 2 జూట్ మిల్లు కూడా మూసేయడం వల్ల చాలామంది పేదరికంలో మరుగుతున్నారు. కాబట్టి ఏలూరు కార్పొరేషన్కి అలాగే వివిధ పనుల మీద వచ్చే పేదవాడికి కూడా ఇక్కడ ఏదో రకంగా అన్నం దొరకాలన్న ఉద్దేశంతో మరి 4 గిట్లు కూడా 100 పెంచమని చెప్పాం. ఏదైతే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అన్న మాట ప్రకారం మరి అందరికీ కూడా ఉచితంగా భోజనం ఏదైతే 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఇదివరకు ప్రభుత్వంలో ఏదైతే మేము చేశామో ఈ దుర్మార్గ ప్రభుత్వం అన్ని క్యాంటీన్లు కూడా రద్దు చేసింది. మళ్ళీ పేదవాడి ప్రభుత్వం అని చెప్పుకుని వచ్చి ఏదైతే మోసం చేసిందో పేదవాడి పట్ల అంకిత భావంతో ఇమీడియట్గా పెన్షన్ ఏ విధంగా అయితే పెంచామో అన్నా క్యాంటీన్లు కూడా అందరికీ పెంచడం జరిగింది. ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నాణ్యతతో కూడిన టిఫిన్లు, నాణ్యతతో కూడిన భోజనం ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా దీన్ని ఎవరైతే పేదవాడు నిజంగా పేదవాడు ఉన్నాడో దాన్ని ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఉన్నవాడు కూడా తిన్న పరిస్థితిలో మరి అన్నా క్యాంటీన్కి డొనేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. దానికి సాధికారికతగానే ఇవాళ నా ఫస్ట్ శాలరీ 1,25,000 రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి చేతుల మీద అది అందించడం జరిగింది. ఎందుకనంటే ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తినడానికి ప్రతిదీ కూడా నాణ్యతతో కూడుకుంది కాబట్టి తినవలసిన అవసరం వచ్చినప్పుడు తినాలి. కానీ పేదవాడికి అన్ని అందాలన్న ఉద్దేశంతో ఎవరైతే మనం ఉన్నత స్థితిలో ఉన్నామో దానికి ఎంతో కొంత వాళ్ళకి చేతనంత సహాయం చేస్తే ప్రతి పేదవాడికి కూడా జరుగుద్ది. ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడకుండా చేయవలసిన బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అనంటే సమాజ సేవ చేయాలనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వచ్చారో ఆ స్ఫూర్తిని రాష్ట్ర వ్యాప్తంగా నింపితేనే రేపొద్దున భవిష్యత్తులో మనం అందరం కూడా బాగుంటాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది అనే నినాదంతో ఎదరికెళ్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. కోషన్ మెంబర్ పెద్దబాబు ఉన్నారు. సరే, ఏంటి అన్నా క్యాంటీన్కి సంబంధించి ఏమైనా సంఖ్య పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా? ఈ రోజున మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో కూడా అన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించారు అన్నా క్యాంటీన్లు. మరి పేదవారందరూ కూడా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 5 రూపాయలకి అందించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మరి అక్షయ పాత్ర వాళ్ళకి అందించి ఏలూరులో నగరపాలక సంస్థ తరపున ఉన్నటువంటి 4 అన్నా క్యాంటీన్లు కూడా నగరపాలక సంస్థ తరపున 45 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ క్యాంటీన్లు కూడా రెనోవేట్ చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు మరి చంటి గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజున చంటి గారి చేతుల మీదుగా, గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా, గౌరవ రెడ్డి అప్పలనాయుడు గారి చేతుల మీదుగా మరి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీలో భాగంగానే మరి ఈ రోజున అన్ని అన్న క్యాంటీన్లు కూడా ఏలూరులో గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఉదయం 4 క్యాంటీన్లు కలిపి ఒక్కొక్క క్యాంటీన్లో 350 మందికి టిఫిను, అట్లాగే మధ్యాహ్నం భోజనం కూడా 350 మందికి 5 రూపాయలకే పెట్టడం జరుగుతుంది. మరి శాసనసభ్యులు వారు ఈ సంఖ్యను ఇంకా పెంచమని చెప్పి మరి కమిషనర్ గారికి అట్లాగే గౌరవ మేయర్ గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తప్పకుండా ఈ సంఖ్యను పెంచే దిశగా మరి మేము కూడా కృషి చేస్తామని చెప్పి అట్లాగే ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితులను వృధా చేయకుండా నలుగురు తింటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, నలుగురు ఆకలి తీర్చాలని ముఖ్య ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి ప్రభుత్వము మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కలలు కొన్నారో పేద ప్రజలందరూ కూడా మరి తక్కువ రేట్లతోనే కడుపునిండా భోజనం చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ సంకల్పించారో ఆ సంకల్పాన్ని అంతా కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. మరి ప్రజలు మేమందరం కూడా ఇది సక్రమంగా నడిచే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. ఏంటి గత ప్రభుత్వంలో పేదలు తినే అన్నా క్యాంటీన్ని పూర్తి స్థాయిలో తొలగించారు, మరలా ప్రారంభించున్నారు. ఏంటి అసలు ఎందుకు రాజకీయం కూడా ఇట్లా సేవ మీద ఎందుకు పడుతుందంటారు? అంటే గత ప్రభుత్వం పేదల పొట్టలు కొట్టే ప్రభుత్వం. అది ఏదైతే అంతకుముందు అన్నా క్యాంటీన్లు నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి లేదంటే సిటీస్లోకి వచ్చేటువంటి అనేక మంది పేదలకి ఆసరాగా ఉండేటువంటి అన్నపూర్ణ అయినటువంటి అన్నా క్యాంటీన్ని వచ్చినటువంటి ప్రభుత్వం మూసివేసిన దుర్మార్గమైనటువంటి ఆలోచన అది. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందో పడిన తర్వాత ఏదైతే పేద ప్రజలు ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలనేది వాళ్ళ యొక్క ఆశయం.
ఆశయం విజన్ అన్నీ కలిసి కూడినటువంటి ప్రభుత్వం ఇది. అందుకని ఈ రోజున మరి స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, సంటి గారు, మరి కలెక్టర్ గారు, మేయర్ గారు అందరి సమక్షంలో ఈ రోజున క్యాంటీన్లు అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఎక్కడా కూడా స్పందించకుండా ముందు ఏలూరు శాసనసభ్యులు 1 నెల వేతనాన్ని ఈ అన్నా క్యాంటీన్కి డొనేషన్గా ఇవ్వటం, అదేవిధంగా ఈరోజు ఇంకొక మహిళా సోదరిమణి కూడా డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు. చాలా ఎందుకంటే ఆదర్శనీయమైనటువంటి ఒక పరిపాలన అనేది కొనసాగించాలని ఇక్కడ శాసనసభ్యులు కూడా మరి దాని మీద పేద ప్రజలకు అన్నం పెడితే మనకి మంచి జరుగుద్ది, ప్రజల యొక్క కష్టాలు ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి, వారి ఓట్ల ద్వారా మనం పదవుల్లోకి వచ్చాం, పదవి అనేది శాశ్వతం కాదు, ప్రజలకు సేవే శాశ్వతం అనేటువంటి ఒక నినాదంతో ఈరోజు శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో కడుపు నిండా అన్నం పెట్టేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా మంచి కార్యక్రమం. మరి అట్లాంటి గత ప్రభుత్వానికి ఎక్కడా కూడా కనిపించలేదు. ఇప్పుడు మంచి రోజులు అనేది రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి రోజులు అనేది పేద మధ్యతరగతి వర్గాలకి, అన్ని వర్గాలకి, రైతాంగానికి అందరికి కూడా మంచి రోజులు వచ్చాయనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంగా పుట్టినరోజు ఎవరైతే కొన్ని వేడుకలు చేసుకుంటూ ఉన్నారో, కోట్లాది రూపాయలు, లక్షల రూపాయలు వెచ్చించి వేడుకలు చేసుకుంటూ ఉన్నారు, అటువంటి వారందరూ కూడా పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ యొక్క క్యాంటీన్కి నిన్ననే ఒక చూసాం, వైఎస్ఆర్ పార్టీ విమర్శన ఒకటి చూసాం. ఇది వసూలు క్యాంటీన్ అని చెప్పేసి ఏదో ఇచ్చాడు. అతని ముఖం చూస్తే ఎవడు రూపాయి ఇచ్చేవాడు లేడు రాష్ట్రంలో. ఇవాళ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, రూపాయి కూడా లేనటువంటి పరిస్థితిలో డోనర్స్ని ముందుకు రావాలి, డోనర్స్ ద్వారా కూడా ప్రభుత్వం మీద పడేటువంటి బద్దెలను కూడా తగ్గిద్దామన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వక్రీకరించేటువంటి పరిస్థితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇంకా బుద్ధి లేనటువంటి, జ్ఞానం లేనటువంటి పరిస్థితులు ఉన్నారు కనుక వాళ్ళు ఇప్పటికైనా మారాలని చెప్పేసి కోరుకుంటాం. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ అన్నా క్యాంటీన్ దగ్గర ప్రారంభం రోజే, ప్రస్తుతం మనం ఏలూరు తంగిలమూడిలో ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ప్రజలు ఏ విధంగా ఇక్కడికి పేద ప్రజలందరూ వస్తున్నారు. ఇక్కడ మనకి చెప్తున్న ప్రకారం వీక్లీ షెడ్యూల్ కూడా పెట్టారు. ప్రస్తుతం మనం క్యాంటీన్లో వెళ్ళి ఇక్కడ ప్రజలు ఏ విధంగా టిఫిన్ చేస్తున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. అంటే అన్నా క్యాంటీన్ పేద ప్రజలకు ఉపయోగపడుతుందనడానికి ఈ విజువల్స్ కొంత ప్రత్యక్ష సాక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మొత్తం హైజీనిక్గా ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉండేలా చేస్తున్నారు. అతి తక్కువ ధరకే ఇక్కడ అందించే ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. అట్లా ఎవరైనా పెళ్లి రోజు, పుట్టినరోజు వేడుకలు ఎవరైనా చేసుకునే ఉంటే దయచేసి డబ్బును వృధా చేయకుండా అన్నా క్యాంటీన్ దగ్గర ఇస్తే పేదలకు కొంత వెసులుబాటుగా ఉంటుందని కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్తున్నారు. దాంతోపాటుగా తన మొదటి నెల ఏదైతే 1 నెల వేతనాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నా క్యాంటీన్ల అభివృద్ధికి వాడమంటూ కూడా తన జీతాన్ని, 1 నెల జీతాన్ని డొనేట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. సో మిగిలిన డోనర్లు కూడా ముందుకు వస్తే తప్పనిసరిగా అన్నా క్యాంటీన్ ఏదైతే ఉద్దేశం ఉందో అది నెరవేరే అవకాశం ఉంటుందని కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజు సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.